పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరుగుతున్న సేవా కార్యక్రమాల పక్షోత్సవాలలో భాగంగా ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. మహిళలకు 18 రకాల వ్యాధులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేస్తున్నామన్నారు. షుగర్ టెస్టులు, బ్లడ్ టెస్టులు నిర్వహించారు. డాక్టర్ రమేష్, డాక్టర్ గోవర్ధని, సచివాలయ సిబ్బంది, సిహెచ్ఓ జీవి రమణ, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఎన్జీఆర్ఎస్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు రూరల్ బ్యాంక్ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, రత్నం గారు, సర్పంచ్ ముత్యాల అనురాధ, వార్డు మెంబర్ ముద్దే కేశవ, టీడీపీ నాయకులు ఎం త్రిమూర్తులు, ఎం శ్రీనివాస్, చిన్న, నంద్యాల శ్రీనివాస్, జనసేన నాయకులు బండికొండ, బీజేపీ నాయకులు కటిరెడ్డి ఏడుకొండలు, చింతా ఆదిశేషు, పట్టాభి, నాగరాజు, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పీఎం నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా స్టార్ట్ చేసిన స్వస్థ నారీ సశస్త పరివార్ అభియాన్ కార్యక్రమం ఈరోజు కుప్పనపూడి గ్రామంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా మహిళలకి, చిన్నపిల్లలకి, వాళ్ళకి మహిళల్లో వచ్చే కొన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకి ఇమ్యునైజేషన్స్ కానీ, ఎనీమియాతో బాధపడుతున్న మహిళలకి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఎన్సీడీ ప్రోగ్రాంలో అంటే షుగర్, బీపీ ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతున్న వారికి కూడా వాళ్ళకి టెస్టులు చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా అరేంజ్ చేసి మాకు కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అలాగే మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఓపికతోటి, సహనంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పీఎం మోడీ గారు బర్త్డే స్పెషల్గా స్వాస్థ్య నారీ సశక్తి పరివార్ అని కొత్తగా ప్రోగ్రామ్ లాంచ్ చేశారండి. 17th నుంచి స్టార్ట్ అయింది. లాంచ్ సిహెచ్లో స్టార్ట్ చేశాము. ఇవాళ కుప్పనపూడి గ్రామంలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామండి. మెయిన్గా ప్రోగ్రామ్ మోటో ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్. ఎక్కువగా మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకా ఓరల్ క్యాన్సర్స్, ఇవి స్క్రీనింగ్ అంటే ఇక్కడ బేసిక్గా సర్వైకల్ స్క్రీనింగ్ ఏంటిదంటే అప్పుడు సొల్యూషన్స్ ఇస్తారండి. ఏమన్నా సస్పెక్ట్స్ అట్లా ఉంటే సొల్యూషన్స్ వేసి ఇట్లా ఏమన్నా మ్యూకస్ అట్లాగా ఏమన్నా ఇర్రెగ్యులర్గా కనిపించినట్లాగా మేము హయ్యర్ సెంటర్స్కి రిఫర్ చేయటం కానీ, ఓరల్ క్యాన్సర్స్ అంటే ఏమన్నా లీజన్స్ కానీ అట్లా ఏమైనా కనిపిస్తున్నా, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏమైనా లంప్స్ కానీ ఇట్లా గ్రోత్ ఏమైనా కనిపిస్తున్నా, డిశ్చార్జ్ ఏమైనా ఉంటున్నా, మెయిన్గా క్యాన్సర్స్ కోసం అని చెప్పి చూస్తున్నాము. ఇంకా ఏంటంటే ఏఎన్సీస్, ఎనీమియా అనేది రక్తం తక్కువ అనేది ప్రెగ్నెంట్ వాళ్ళల్లోనూ, ఇంకా చిన్నపిల్లల్లో టీనేజ్ నుంచి 45 years దాకా చూస్తామండి. వాళ్ళని ఎక్కువ స్క్రీన్ చేసి మందులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మందులు కలర్ కోడింగ్ అట్లా ఇస్తున్నాం. పింక్, బ్లూ అని చెప్పి, రెడ్ అని చెప్పి అట్లా ఏజ్ వారీగా అట్లా ఇస్తామండి. ఇంకా ఏంటంటే లాక్టేషన్ వాళ్ళకు కూడా మెయిన్గా అసలు కేర్ ఏంటి, ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, ఇంకా డైట్ ఎలాగ తీసుకోవాలి అని చెప్పి అట్లాగా అంగన్వాడీ వాళ్ళతో హెల్ప్తో వాళ్ళ డైట్, ఇంకా ఇమ్యునైజేషన్స్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి వారాల వారీగా అని చెప్పి ఇమ్యునైజేషన్ చెప్పి చూస్తామండి. ఇంకెవరన్నా మిస్ అవుట్ అయినా అందుకని విలేజ్కి వచ్చి ఏమైనా మిస్ అవుట్స్ ఉన్నా వాళ్ళందరినీ కూడా కవర్ చేయడానికి అని చెప్పి చూస్తున్నాము. ఇంకా టీబీ గురించి కూడా, టీబీకి ఏమైనా వాలంటీర్స్ అట్లాగా ఏమన్నా ఎన్రోల్ అవుతారేమో అని చెప్పి అట్లా దాని గురించి కూడా నాలెడ్జ్ అట్లా ఇస్తున్నామండి. టీబీ స్క్రీనింగ్ ఇంకెవరన్నా విలేజ్ తరఫున అట్లాగే ఏమన్నా ఫుడ్ కానీ, ఏమన్నా డైట్ కానీ అట్లా ఏమన్నా పేషెంట్కి అట్లాగా ఇస్తే ఇంక వాళ్ళని చూసి ఇంకెవరన్నా మొబిలైజ్ అయ్యి ఇంకా హెల్ప్ చేస్తారని చెప్పి టీబీ కోసం అట్లా చూస్తున్నామండి. మెయిన్గా ముత్యాల అనురాధ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి కారకులైన ముత్యాల శ్రీనివాసరావు అనే టీంకి, అంటే తెలుగుదేశం కార్యకర్తలు మరియు మెంబర్స్కి, మా భారతీయ జనతా పార్టీ తరఫున చేపట్టిన ఏ కార్యక్రమం అయినా సరే మోదీ గారి పైన ఉండే అభిమానంతో ఉమ్మడి ప్రభుత్వం అవ్వటం మూలంగా జనసేన వారు కానీ, తెలుగుదేశం వారు కానీ వారి యొక్క సహాయ సహకారాలు చేసే విధానం మరపురానిది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ 17వ తారీఖున జన్మించడం జరిగింది. ఆయన యొక్క పక్షోత్సవాలలో భాగంగా అక్టోబర్ 2వ తారీఖు వరకు వివిధ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
అందులో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్లో భాగంగా ఎంటైర్ ఇండియాలో కొన్ని లక్షల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో స్త్రీ ఉన్నత స్థానంలో ఉంటే ఆర్థికంగాను అభివృద్ధి పరంగాను దేశం బాగుపడుతుంది, ముందుకు నడుస్తుందని చెప్పేసి ఒక భావన. అదే ఉద్దేశంతో భారతదేశంలో 33% రిజర్వేషన్లు తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు. అయితే ఈ స్థితిలో మనం వాళ్ళని ఉన్న స్థితిలో చూడాలంటే మొట్టమొదటి ప్రాథమిక కారణం ఆరోగ్యం బాగోవాలి. ఈ ఆరోగ్యం బాగోవాలి అంటే కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్ దగ్గర మొదలుపెట్టారు. చాలా చోట్ల కట్టెలతో పొయ్యి పెట్టుకోవడం మూలంగా కంటికి సంబంధించిన డిసీజెస్ చాలా వచ్చాయి. అప్పుడు ప్రతి కుటుంబానికి ఒక గ్యాస్ బండి ఇవ్వాలి. జీవన్ జ్యోతి అభియాన్ లేదా జీవన్ జ్యోతి స్కీమ్ కింద అందరికీ ఆ రకంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఆయన యొక్క పక్షోత్సవాల్లో భాగంగా ఈ ఆరోగ్య సమస్యకి సంబంధించిన మేజర్లీ ఏదైనా సరే ప్రాబ్లం అంటే మేడం గారు చెప్పారు, ఒక మెన్కి ఏదైనా ప్రాబ్లం అంటే ఈజీగా అక్కడ డాక్టర్కి అతని యొక్క ఫీలింగ్ ఎగ్జిబిట్ చేయగలడు. కానీ ఒక స్త్రీ అనేసరికి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సెర్వికల్ క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్ కానీ ఇటువంటి డిసీజెస్ ఏమైనా ఉంటే వాటిని ఒక లేడీ డాక్టరే ఆమెని ఫిజికల్గా టెస్ట్ చేసి చెప్పగలరు. సబ్ఎక్సాలిక్ ఎసిటిక్ యాసిడ్ సంథింగ్ ఏదో ఇచ్చే దాని మూలంగా సర్విక్స్లో ఏదైతే ఒక లేయర్ ఉంటుందో దట్ మీన్స్ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా దానికి ఫిజికల్గా టెస్ట్ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని బట్టి పైకి రికమెండ్ చేస్తామండి అని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే వీరి యొక్క ఆరోగ్యం బాగున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వీళ్ళకి ఎయిర్ బోర్న్ డిసీజెస్ గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు కానీ, వాటర్ బోర్న్ డిసీజెస్ నీటి ద్వారా వ్యాపించేవి కానీ, లేదా ఇన్సెక్ట్ బోర్న్ డిసీజెస్ కీటకాల ద్వారా సంభవించేవి కానీ ఇటువంటి వాటన్నిటి మీద కూడా ఇక్కడ టెస్టులు అనేవి జరుగుతున్నాయి. ఎనిమియా అనేది రక్తహీనత, హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది మహిళలకు వచ్చేసరికి 12.5% కంటే ఎక్కువగా ఉంటేనే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఏదైనా చేయగలుగుతారు. కానీ హిమోగ్లోబిన్ యొక్క కంటెంట్ తక్కువ ఉంటే దాన్ని ఎనిమియా పేషెంట్గా మనం ట్రీట్ చేస్తాం. ఎందుకంటే ఊరికే అలసట వచ్చి నీరసించిపోవడం కానీ, లేదా వారి యొక్క పనిని వాళ్ళు సక్రమంగా చేసుకోలేకపోవడం కానీ ఈ ఎనిమియా యొక్క లక్షణాలు. కాబట్టి అనేక రకాలైన డిసీజెస్కి ఇక్కడ ప్రాథమికంగా టెస్టులు నిర్వహించి ఎవరికైతే అవసరమో వాళ్ళని పైకి ప్రమోట్ చేస్తాం, వాళ్ళని హయ్యర్ స్పెషలిస్ట్ దగ్గర పంపిస్తామని మేడం గారు, సార్ గారు సవివరంగా చెప్పారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మా వదిన గారికి మరియు టీము యూత్ సీన్ బాబు టీము, కొండయ్య గారు, మా కొండన్నయ్య టీము, వీళ్ళందరికీ మన ఉపాధ్యక్షులు కేశవ్ గారికి, వీళ్ళందరూ ఈ టీం అందరికీ పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి క్యాంప్స్ అనేకం జరిగి మహిళా లోకాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాను. వెరీ మచ్ టు ఆల్ డాక్టర్స్.